దైవ సేవ అంటే దురాత్మలతో యుద్ధం. ప్రత్యక్ష యుద్ధం, పరోక్ష యుద్ధం. ఎప్పుడైతే 10 మందిని రక్షించాలని ఒకడు నడుం కడతాడో, 10 మందిని రక్షించాలని ఒక స్త్రీ నడుం కడుతుందో, ఆ వ్యక్తి మనుషులకి, సమాజానికి, కుటుంబానికే కాదు, వీళ్ళందరికంటే ముఖ్యంగా దురాత్మలకు టార్గెట్ అవుతుంది. దురాత్మలకు టార్గెట్ అవుతాడు. శత్రువు కళ్ళు ఈ పర్సన్ మీద ఉంటాయి. దేవుని కోసం బతకాలనుకున్నటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా దురాత్మలు టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే అలాంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలామందిని రక్షణలో నడిపిస్తారు. అందుకని వాళ్ళు నడిపించే ఒక్కొక్క ఆత్మని కాకుండా అనేక మందిని నడిపించిన ఒక్కనే టార్గెట్ చేసి కొడితే, వాడు పడిపోతే, వాడు భ్రష్టు పడితే, వాడు చెడిపోతే మొత్తం నాశనం అవుతారు అని ఈ దురాత్మలు నాయకుల్ని టార్గెట్ చేస్తాయి. అర్థమైందా? విశ్వాసులుగా ఉన్న మీకు ఒక 5 లేక 10 దురాత్మలు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటే, మిమ్మల్ని నడిపించడానికి నడుం కట్టిన వాడికి ఒక 2000 దయ్యాలు రౌండ్ వేసిందో అనుమానం లేదు. నేను చెప్పేది జోక్ కాదు. అంత టార్గెట్ అవుతాడు.